విశాఖపట్నం భీమిల్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బల్ని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. ఫ్రాన్స్ నుంచి ఉన్నపళంగా ఇక్కడికి రావడానికి కారణం ఎర్రమట్టి దిబ్బల్ని బొలిశెట్టి అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడమే జనసేన ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయో జియోలాజికల్ సర్వే చేయాలని కోరారు. వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బల్ని కాపాడాలంటూ పవన్ కళ్యాణ్ కు బొలిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తప్పుడుగా ల్యాండ్ ఇచ్చారనుకోండి, ఆ ల్యాండ్ ఇచ్చిన దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో దగ్గర ఇవ్వాలి వాళ్ళకి, అంతే తప్ప కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము అంటే ఇది కన్స్ట్రక్షన్కి సూటబుల్ సైట్ కాదు, ఇటువంటి సైట్ని డిస్ట్రాయ్ చేయడానికి వీలు లేదని చెప్పి జియోలాజికల్ ఎక్స్పర్ట్ రాజశేఖర రెడ్డి గారు దీని మీద అధ్యయనం ఇప్పుడు కాదు గత 40 ఏళ్ళుగా చేస్తున్నారు. 20 ఏళ్ళ క్రితమే దీని మీద పోల్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్, జియో హెరిటేజ్ సైట్స్. ఇక్కడ భౌగోళిక అంటే భూగోళం ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి కదా, అందులో కారణాలు తెలుసుకునే విధంగా ఉన్న సైట్ ఇది. దీనికి ఇంకా చాలా వరకు శాస్త్రవేత్తలకి ఇది పనికొచ్చే సైటు. అలాగే సముద్రంలో ఉన్న నీరుని, ఉప్పు నీటిని సిటీలోకి వెళ్ళేటప్పుడు మంచినీటిగా మార్చే శక్తి కూడా దీనికి ఉంది. అటువంటి దాన్ని మనం పాడు చేసుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు కాబట్టి లంగ్ స్పేస్ లాంటి ఈ స్పేస్ని నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అలాగే ఈ ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వాళ్ళు కూడా నష్టపోకూడదు, వాళ్ళకి ఇంకో దగ్గర ఆల్టర్నేటివ్ సైట్ చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. रेड सैंड ड्यून में खड़े हैं. दिस रेड सैंड ड्यून इज ए वेरी important site for this world, not only for Visakhapatnam. So this is not the right for the Visakhapatnam. The ecological, hydrological, geological important place they are destroying here. तो ये जो यहाँ डिस्ट्रक्शन हमने देखा, इसको देखकर हम सचमुच बहुत दुखी हुए. इस तरह की सब जगह मिट्टी नहीं है, ये यूनिक मिट्टी है. और विशाखापट्टनम के लिए इसकी इम्पोर्टेंस है कि ये जो समुद्र का पानी है उस खारे पानी को डिसैलिनेट करके इस एरिया में वो मीठा करती है. तो ये जो साइट है इसके प्रोटेक्शन की ज़रूरत है. यहाँ इस ज़मीन पर किसी भी तरह का हैबिटेशन करना और एग्रीकल्चर करना ये बिल्कुल उचित नहीं है. इस पर केवल और केवल जंगल लगाने की ज़रूरत है, और जंगल भी अपने आप आ जाएगा. ये जो जंगल है जो इन्होंने डिस्ट्रॉय किया है